వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, ఆడు కొడితే కొట్టించుకోవాలి, ఆడు తిడితే తిట్టించుకోవాలి అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలు. దాన్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. చేసా, ఐ హావ్ బ్రోకెన్ ఇట్. ఎవడో భయపడతాడు. అప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్, సింగిల్ కేసు రిజిస్టర్డ్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. అసలు ఎస్సీ లేరండి అక్కడ. లేరా? లేరు. ఎవరున్నారు మరి అక్కడ? అందరూ క్రిస్టియన్లే. ఓ, మతం మారారు కాబట్టి వాళ్ళు ఎస్సీలుగా గుర్తించాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ సుప్రీంకోర్టు మీరు రెఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు కాదండి, 1950 ఆగస్ట్ 10వ తారీఖు 341 అండర్ ఆర్టికల్ 341, that is the order made which was approved by the president on August 11th of 1950. అప్పుడే ఉంది. తెలివి తక్కువ విధాలకు అర్థం కాల. కొడితే కొట్టించుకున్నారు, కేసులు పెడితే పెట్టించుకున్నారు. అర్థం కాల. అర్థమయ్యేలాగా చెప్పాం. సో మీ నియోజకవర్గంలో ఎస్సీలు అందరూ కన్వర్ట్ చేయబడి ఉన్నారని చెప్పారు. నాకు దేవాలయాల్లో ఎస్సీకి ఒక ప్రతి ఊరు దేవాలయంలో కమిటీలు వేయాలంటే మొన్న కమిటీలు వేయాల్సి వచ్చింది. ఎస్సీ మెంబర్ని వేయాలి అంటే చాలా ఊర్లో దొరకలా. ఎస్సీలు దొరకకపోతే ఎవరైనా ఎస్టీ ఎవరైనా ఉన్నారా? ఆ షెడ్యూల్ కాస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ మాలా మాదిగా కాకుండా ఇంకా ఉపకులాలు ఉన్నాయి. ఏదో ఒక ఉపకులానికి సంబంధించిన వాడు ఎవడొకడు మతం మారినవాడు ఉన్నాడా అని వెతికి వెతికి చచ్చి చెడి ఒకళ్ళని పట్టుకోవడం కూడా కష్టమైంది. వాళ్ళు కూడా ఒప్పుకోవట్లా. పోనీ నీకేదో సర్టిఫికేట్ ఉంది కదరా వేసేస్తామని. మా వాళ్ళు వేసేద్దాం సార్, ఏదో మన పార్టీలో తిరుగుతున్నాడు అన్న, మా పాస్టర్ ఒప్పుకోవడం, మళ్ళీ ఇందులో మెంబర్ అయితే నన్ను అక్కడ రానాడు అని ఒప్పుకోవట్లా.